సో ఫ్రెండ్స్ చూడండి, ఈ అబ్బాయి అండ్ వీళ్ళ ఫ్రెండ్ ఒక 1 month బ్యాక్ మన దగ్గరికి రావడం జరిగింది. ఓకేనా, వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఒక పోకో ఎక్స్ట్రీమ్ మొబైల్ డిఫాల్ట్ ప్రాబ్లం కదా మన అందరికీ తెలిసిందే. ఓకే, ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఆ సిపి చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 1 రూపీ కూడా మనం ఛార్జ్ అయితే తీసుకోలేదు. సో ఈసారి ఇంకో మొబైల్ తీసుకురావడం జరిగింది, MI 10T Pro ఏదో. ఓకేనా, దీంట్లో కూడా ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ డెడ్ అండ్ ప్లస్ డెడ్ ప్రాబ్లం సాల్వ్ చేసాక ఛార్జింగ్ కూడా అవ్వట్లేదు. ఛార్జింగ్ వేసి మార్చాం, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో ఈ అబ్బాయికి తెలియకుండా మా వాళ్ళ దగ్గర 2000 రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట. సో నేను ఆ 2000 రూపీస్ కూడా మళ్ళీ ఈ అబ్బాయికి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నాను. ఇది జస్ట్ అంటే ప్రమోషన్ గురించి కాదు నేను చెప్పేది. జస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు తీసుకురండి, మా ఇన్స్టిట్యూట్లో మీకు ఫ్రీగా రిపేర్ చేసి ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రాబ్లం సాల్వ్ చేసి ఛార్జింగ్ కూడా అవ్వట్లేదు. ఛార్జింగ్ వేసి మార్చాం, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో ఈ అబ్బాయికి తెలియకుండా మా వాళ్ళ దగ్గర 2000 రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట. సో నేను ఆ 2000 రూపీస్ కూడా మళ్ళీ ఈ అబ్బాయికి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నాను. ఇది జస్ట్ అంటే ప్రమోషన్ గురించి కాదు నేను చెప్పేది. జస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు తీసుకురండి, మా ఇన్స్టిట్యూట్లో మీకు ఫ్రీగా రిపేర్ చేసి ఇస్తాను. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.